నేను మీ రాఘవరావుని. ఇన్ని రోజులకి తిరుపతి ఆహ్, అంటే తొక్కిసలాట జరిగిన సంఘటనలో 6గురు చనిపోయారు. దగ్గర దగ్గర ఒక 25 మంది గాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అప్పుడు అప్పట్లో ఉన్న తిరుమల ఈవో శ్యామలరావు కనీసం బాధ్యత కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా క్షమాపణ చెప్పని దుర్మార్గుడు, దుష్టుడండి. ఇన్ని నెలలు సెప్టెంబర్ అంటే దగ్గర దగ్గర 9 నెలలకి 8 నెలలకి ఉద్వాసన వచ్చింది. ఇప్పుడు భగవంతుడు తప్పులను క్షమించేస్తాడనుకుంటారు. అయిపోయింది కదా! ఈరోజు అయిపోయింది కదా! నేను బతికేస్తాను అనుకుంటారండి. చాలా తప్పుంటది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్‌గా వచ్చి తిరుపతొచ్చి ఆయనకేంటంటే డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా హాస్పిటల్‌లో మోకాళ్ళ మీద కూర్చొని ఆ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు కావచ్చు, ఏమంటారు గాయాలు పాలైన ఆ వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు కావచ్చు, పలకరించి మోకాళ్ళ మీద పలకరించి నన్ను క్షమించండమ్మా. నాది పొరపాటు జరిగింది ప్రభుత్వం తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నానని చెప్పి మాట్లాడాడు. అలాగే ఆ యొక్క తిరుపతి మన ఈ శ్యామలరావు కావచ్చు, చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, మీరందరూ కూడా క్షమాపణ చెప్పాలి ప్రజలకని చెప్పినా కూడా ఈ శ్యామలరావు క్షమాపణ చెప్పలేదు. ఆ బిఆర్ నాయుడు ఎప్పటికో 2 రోజులకో, 3 రోజులకో ఏదో తన సొంత సొమ్ము మీద పోయినట్టు క్షమాపణ చెప్పాడండి. కానీ మనసు నుంచి రాలేదని క్షమాపణ అది. ఇప్పుడు ఈ శ్యామలరావు పరిస్థితి ఏమైందండి? ఊడింది కదా! ఈవో శ్యామలరావు ఎక్కడో ఒక పరిపాలనకు వచ్చాడు. సామాన్య పరిపాలనకు వచ్చాడు. మరి ఇది ఇది ఈ కర్మ ఎందుకొచ్చింది? ఆ వెంకటేశ్వర స్వామి సేవ చేసుకోవాలంటే ఎంతో భాగ్యం ఉండాలండి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి చేసుకోండి. అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడంటే దుర్మార్గుడు తన యొక్క తప్పు. అంత అహంకారం పనికిరాదండి. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారేంటి హాస్పిటల్‌లో మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళతో బాధపడే వాళ్ళని, క్షతగాత్రుల్ని, ఆ కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తులతో పలకరించి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు మాట్లాడుతున్నాడు? అంత వ్యక్తి గొప్ప వ్యక్తి. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనుకుంటున్నాడండి ఆ శ్యామలరావు? ఆయన రాష్ట్రంలో రాష్ట్రపతి ఏర్పడడానికి ఆయనే కారకుడు. భారతదేశంలో మోడీ గారు ప్రభుత్వంలో ఏర్పడడానికి కూడా ఆయనే కారకుడు. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆంధీ, తుఫాను పోల్చారు. అంత గొప్ప వ్యక్తనే కదా పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఎప్పుడు నేను గొప్ప వ్యక్తి ఎప్పుడు అనుకోలేదు ఆయన. ఆయన సామాన్యంగా ఉంటాడు. సామాన్యంగానే నేల మీదే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. చూసాం కదా తిరుపతిలో ఆ రోజు క్షతగాత్రులు మోకాళ్ళ మీద నుంచి కూర్చొని మాట్లాడాడు వాళ్ళతోటి. వాళ్ళ పక్కన బెడ్ మీద కూర్చొని మాట్లాడలే ఆ క్షతగాత్రులతోటి. ఎందుకు చెప్తున్నానంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పమంటే వెంటనే క్షమాపణ చెప్తే ఈళ్ళ తాతగారి సొమ్మేం పోద్దండి ఎదవలది? ఈళ్ళ తాతగారి సొమ్మేం పోద్దా? అహంకారం, బలుపు, కొవ్వు మొత్తం ఏమైంది ఈ రోజున? వదిలింది. ఎప్పటికప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క టెంపరరీ చెప్పారో, తాత్కాలిక చెప్పారో వీళ్ళందరి బతుకులు కూడా వెంకటేశ్వర స్వామి త్వరలో అందరికీ కర్ర తీరుస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాడని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా గుర్తుంచుకోండి. ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఎవరికి ఏది శాశ్వతంగా తెలుసుకోమని ఈ వీడియో ద్వారా ముఖ్యంగా ఈ రోజున ఆ యొక్క తిరుమలలో చనిపోయిన వ్యక్తులకు కావచ్చు, తొక్కిసలాటలో వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గాయపడిన వారికి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరికి కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఈ రకంగా తీర్పిచ్చాడని నేను భావిస్తున్నాను. జై జనసేన, జై హింద్.